ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అనగా ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అందుకని ఆదాయానికి తగ్గ ఖర్చులని ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ప్రశంసించేవారు 5 ఉంటే విమర్శించేవారు 7 ఉంటారు. అందుకని చేసే పనుల్లో జాగరూకత అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వాదశ స్థాన శని సంచారం వల్ల కొన్ని ఇక్కట్లు తప్పవు. ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలే మనకి సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బంధువులతో అలాగే తోబుట్టువులతో విరోధం కలగకుండా వారి సహకారాన్ని పొందేలాగా ప్రయత్నం చేసుకోవాలి. ఆకస్మిక ధనలాభాల కోసం ప్రయత్నం చేయకూడదు. వారికి ఉండేటువంటి క్రమశిక్షణ విడిచిపెట్టినట్లయితే దానివల్ల విపరీత అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రణాళికతో మాత్రమే ముందుకు సాగాలి. లేనట్లయితే అధిక ధన వ్యయం ఖచ్చితంగా జరుగుతుంది. మేషరాశి వారు డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తులకి వృద్ధి ఉన్నది. విద్యార్థులు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యతో మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ శని దోష ప్రభావం తొలగడం కోసం రుద్రాభిషేకము అలాగే హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారికి తలంచిన కార్యాల్లో కొన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. శత్రువులు ప్రయత్నించినటువంటి కొన్ని ఏమైతే ఉన్నాయో వాటిని తప్పకుండా తిప్పికొడతారు. మీ యొక్క కార్యంలో ముందుకు సాగుతారు. కనుక ఈ రాశివారు తప్పక సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, రుద్రాభిషేకం అలాగే శివాలయం దర్శనం చేయడం శుభం. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. కనుక రాబడి ఎక్కువగానే ఉన్నది, ఖర్చు మితంగానే ఉన్నది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. ప్రశంసించేవారు 1 ఉంటే విమర్శించేవారు 3 ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది. రాజకీయ రంగం కానీ, క్రీడా రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ ఏ రంగమైనప్పటికీ కూడా ఈ రాశివారు ముందంజలో ఉంటారు. వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా ఈ సంవత్సరం ఫలిస్తాయి. నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా శ్రేయస్సుని పొందుతారు. అలాగే కొన్ని కొత్త కాంట్రాక్టులు, వ్యాపారాలు వారికి వస్తాయి. బిల్లులు కూడా సకాలంలో వారికి వస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు సాగుతారు. అన్ని కష్టాలని ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు పైచేయి సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే సంఘంలో ఈ సంవత్సరం వీరు గౌరవ ప్రతిష్టలని
పొందుతారు. అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని కనబరుస్తారు. క్రీడారంగంలో వారికి విజయాలు సాధిస్తారు. అలాగే కర్షకులు, అన్ని వర్గాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలని పొందుతారు. శుభం. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా పైచేయి సాధిస్తారు. అలాగే విద్యార్థులు శ్రమ చేత విజయాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకి ఈ యొక్క సంవత్సరం ప్రతికూల పరిస్థితుల్ని అందిస్తున్నది. దాని పట్ల వారు జాగరూకతతో ఉండాలి. అలాగే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకి ఈ రాశివారికి లోటు ఉండదు. అయితే మిథున రాశివారు ఈ సంవత్సరం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవాలి. తద్వారా మాత్రమే శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ మిథున రాశివారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ యొక్క సంవత్సరం వారి ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశివారు ఈ సంవత్సరం అనుకున్న పనులన్నింటినీ కూడా సాధించగలుగుతారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. వారి యొక్క స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శ్రేయోదాయకంగా ఉంది. శుభం. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. అందుచేత ప్రశంసించేవారు ఉంటారు, విమర్శించేవారు కూడా తక్కువగానే ఉంటారు. ఈ రాశి వారికి శని 9వ స్థానం సంచారం వల్ల శుభ ఫలితములు పొందుతారు. కొన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా ఆ అవరోధాలని దాటి ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం చాలా శ్రేయోదాయకంగా ఉన్నది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అలాగే పరిశ్రమలు, వ్యాపారములు సాగించే వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యతకి విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణుమూర్తికి అలాగే గణపతికి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రీడారంగంలో ఉన్నవారు విజయాలు సాధిస్తారు.
రాజకీయ నాయకులకి కొన్ని ఇక్కట్లు తప్పవు, కానీ వారు అన్ని విషయాల్లో సమగ్ర అవగాహనతో ముందుకు సాగుతారు. తద్వారా ఈ యొక్క రాశి వారందరూ కూడా చాలా క్షేమాన్ని పొందుతారు. శుభం. సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. అంటే ఎంత రాబడి ఉన్నదో అంత ఖర్చు ఉంటుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ప్రశంసించేవారు 3 ఉంటే విమర్శించేవారు 6 ఉంటారు. ఈ రాశి వారికి శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నిరుడు సంవత్సరం సింహరాశి వారికి అసలు బాగోలేదు. అయితే ఈ సంవత్సరం మటుకు నిరుడు సంవత్సరం కంటే కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. స్వయం నియంత్రణ పాటిస్తే అన్ని విషయాలలో ఈ రాశివారు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంటారు. చెప్పుడు మాటలు వినకూడదు. అలాగే ముఖ్యమైన విషయాల్లో చాలా ఆలోచనగా 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని ముందుకు సాగాలి. వ్యాపార రంగం వారు రాణిస్తారు. క్రీడారంగం వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా త్వరితగతిన వారు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆర్థిక సూత్రాలని అనుసరించి విజయాల్ని సాధిస్తారు. సరైన ప్రణాళికతో ఉన్నట్లయితేనే ఈ యొక్క రాశి వారికి అన్ని విజయాలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వారి మాటల వల్లే వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులే కాకుండా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా స్థానచలనం తప్పదు. పురోగమనం ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లలో మాత్రం వారి అవకాశాలు ఆలోచనలకి భిన్నంగా ఉంటాయి. కనుక దాని పట్ల తగినటువంటి కృషి చేసుకోవాలి. ఈ రాశివారు ఈ సంవత్సరం శనైశ్చరుడికి అనగా గ్రహాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సప్తమ గ్రహానికి వారు అభిషేకం అలాగే పూజలు చేసుకోవడం వల్ల ఆ దోషాలు నివారణ పొందుతాయి. అలాగే ఈ రాశివారు శివుడికి ముఖ్యంగా దుర్గాదేవికి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం. కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కనుక రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6. 2 కూడా సరి సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. రాహు యొక్క సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారందరికీ కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణాలు చేసుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం. తీర్థయాత్రలు చేస్తారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు చేసేవారు ఒకసారి ఆలోచన చేసుకుని ప్రయాణాన్ని సాగించుకోవాలి. చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం వారి యొక్క ఆర్థిక ప్రణాళిక విషయంలో కొంత మంచి ఆలోచన చేసుకుని ముందుకు సాగాలి.
స్టాక్ మార్కెట్లు కలిసి వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ధనం నిలుపుదల చేసేవారు ఒకటికి 2 మార్లు ఆలోచన చేసుకోండి. ధనం కలిసి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం. ఉద్యోగస్తులందరికీ కూడా నిరుడు సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందంజలో ముందుకు సాగుతారు. క్రీడా రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య వల్లే విజయాలని సాధిస్తారు. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవికి అలాగే నారాయణుని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయంటే రాజపూజ్యం 2, ప్రశంసించేవారు 2, అవమానం 2, విమర్శించేవారు కూడా 2. అనగా ప్రశంసించేవారు విమర్శించేవారు సమసంఖ్యలోనే ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉన్నది. ఈ రాశివారు కష్టించి విజయాల్ని సాధిస్తారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవారు ఒకటికి 2 మార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కలిసి వచ్చే కాలం. అలాగే ఆన్లైన్లో డబ్బులు వగైరా ఏదైనా సంబంధంగా వ్యాపారాన్ని చేసేయాలి అనుకోని వారికి మాత్రం కొంత కష్టకాలం తప్పదు. బెట్టింగు, జూదం వంటి వ్యసనాలకి లోను కాకుండా ఉండాలి. ఈ రాశి వారికి అటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆన్లైన్లో డబ్బులు ఇస్తాం అని ఎవరైనా కనుక చెప్పినట్లయితే దాని పట్ల విముఖత కలిగి ఉండాలి. సర్వత్రా జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి ఇటువంటి ప్రలోభాలకి లోనయ్యే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తున్నది. కనుక ఎటువంటి మాధ్యమాల ద్వారా కూడా ప్రలోభాలకి లొంగకుండా సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. క్రీడారంగంలో ఉన్నవారికి విశేషమైనటువంటి ప్రజాదరణ దక్కుతుంది. రాజకీయ నాయకులకు కూడా అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా లబ్ధి పొందే అవకాశం మెండుగా ఉన్నది. అలాగే శత్రువులు ఊహించినటువంటి విపత్కర సంఘటనల్ని మీకు ఎదురయ్యేలా చేస్తారు. వాటి పట్ల జాగ్రత్త అవసరం. అలాగే మీరు వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరం సాధించే విజయాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఈ రాశివారు మనోధైర్యం అలాగే ముందుకు సాగే నైపుణ్యం చక్కగా ఉన్నది. ఈ సంవత్సరం వీరు సుబ్రహ్మణ్య స్వామిని అలాగే గురుగ్రహాన్ని పూజించినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు. శుభం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. ఇది కొంచెం మేలు చేసే గుణమే. ఎందుచేత అంటే ప్రశంసించేవారు ఎక్కువ మంది ఉంటారు, విమర్శించేవారు తక్కువ మంది ఉంటారు. ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే శుభాశుభ ఫలితములన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు వారి రంగంలో కొన్ని సంఘర్షణలకి తావు లేకుండా చూసుకోవాలి. కొన్ని ఇక్కట్లు తప్పవు. అయినప్పటికీ కూడా వారి యొక్క స్వయం ప్రతిభతో ముందుకు సాగుతారు. అనుకూలమైన సమయం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కనుక ఓపికగానే ఉండాలి.
కుటుంబపరంగా మంచి ఆనందాలని సౌఖ్యాలని పొందుతారు. వృత్తిపరంగా మాత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉన్నది. క్రీడారంగంలో ఉన్నవారు శ్రమించి విజయాల్ని సాధిస్తారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడి పెడతారు, కానీ సమయానికి వారి యొక్క లాభం రావడానికి ఆలస్యం అవుతుంది. రుణాలు ఇచ్చేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి ధనం రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఎందుచేత అనగా ఈ రాశుల యొక్క పరిస్థితిని కనుక గమనించినట్లయితే గ్రహానుకూలం చాలా తక్కువగా ఉన్నది. డబ్బు విషయంలో అలాగే డబ్బు ఖర్చు విషయంలో చాలా నియంత్రణ అవసరం. ఏమాత్రం ధనం విషయంలో అజాగ్రత్త వహించినా దానికి ఫలాన్ని మూల్యాన్ని అనుభవిస్తారు. కనుక ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ ధనం ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం 1-2 సార్లు పెట్టుబడి పెట్టేటప్పుడు దాని యొక్క పరిణామాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. క్రీడారంగం వారికి అలాగే రాజకీయ రంగం వారికి కూడా ఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం వృద్ధిలో ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ రాశివారు నవగ్రహాలని ఆరాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. శుభం. ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అనగా రాబడి ఎంత ఉన్నదో ఖర్చు అంతే ఉన్నది. ముఖ్యంగా రాజపూజ్యం 1, అవమానం 5. ఒకటేవారు ఒక్కరుంటే అవమానించేవారు 5గురు ఉంటారు. కనుక చేసే పని యందు చాలా జాగ్రత్త అవసరం. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగానే ఉన్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో కుటుంబ సభ్యులతో విరోధాలకి తావివ్వకుండా అందరితో కూడా చక్కగా మెలగాలి. ఈ సంవత్సరం ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాటిని సంయమనంతో ముందుకు సాగేలాగా ప్రణాళికతో ఉండాలి. అలాగే ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసినట్లయితే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. అన్ని రంగాల వారికి కూడా విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారు కూడా అనుకున్న పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా సంతానం విషయంలో శుభవార్త వింటారు. పిల్లలు మనవలు కూడా వృద్ధిలోకి వస్తారు. వారి విజయాలు మీకు ఆనందాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా సంతానం విషయంలో అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఈ రాశివారికి ఈ రాశివారు క్రీడారంగం, రాజకీయ రంగం, అలాగే పరిశ్రమ రంగంలో ఉన్నవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక రంగంలో ఉన్నవారికి అలాగే వైద్య అలాగే పరిశ్రమలు, ముఖ్యంగా కొత్త వస్తువులు కనిపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంఘం నుండి అలాగే రాజకీయంగా ప్రభుత్వం నుండి కూడా కీర్తి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. సృజనాత్మకతగా ఆలోచించే వారందరికీ కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. సృజనాత్మక రంగం అనగా వైద్యం కానీ అలాగే విద్యా పరిశోధనలు కానీ అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం. వారికి అన్ని ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాల్లో చాలా మటుకు శ్రేయోదాయకంగా ఉన్నది. ఈ రాశివారు విష్ణు సహస్రం, లలితా సహస్ర నామ పారాయణలు చేసుకోవడం శుభం. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం
2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. దూర ప్రయాణాలు చేసేవారికి కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. అన్ని రంగాల్లో ఈ రాశివారు విజయాల్ని సాధిస్తారు. క్రమేపీ వృద్ధి ఉంటుంది. సంవత్సరం మొదలు నుంచి పరిశీలన చేసినట్లయితే సంవత్సరాంతానికి వీరు అనుకున్న పనులన్నింటినీ కూడా సాధిస్తారు. ముఖ్యంగా స్వయం శక్తితో ఈ రాశివారు ముందుకు సాగుతారు. ఈ రాశివారు వారి వారి స్థానాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ రాశివారు ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ముందుకు సాగడం వల్ల విజయం సాధిస్తారు. క్రీడారంగంలో ఉన్నవారు, అలాగే విద్య వైద్య రంగాల్లో ఉన్నవారికి శోభా సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు 1కి 2 సార్లు ఆలోచన చేసుకోవాలి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం దుర్గాదేవిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం శుభం. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. ప్రశంసించేవారు ఎక్కువ మంది ఉంటారు, విమర్శించేవారు తక్కువగానే ఉంటారు. కనుక ఈ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. రాబడి ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంది. శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. పెట్టుబడి పెట్టేవారు 1కి 2 మార్లు ఆలోచన చేసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అలాగే విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో శుభ ఫలితాలని పొందుతారు. పిల్లల వృద్ధిని చూస్తారు. కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చినప్పటికీ కూడా సానుకూలంతో ముందుకు వెళితే అన్నీ కూడా ప్రసన్నంగా మారతాయి. చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే ఈ కుటుంబం పట్ల అశ్రద్ధ వహిస్తారో వారికి కొన్ని ఇక్కట్లు తప్పవు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉన్నది. సానుకూలంగా ఉన్నవారు మాత్రమే వాటికి పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా రాహు కేతువు ఈ 2 గ్రహాలకి కూడా పూజ చేసుకోవడం అలాగే అభిషేకాదులు చేసుకోవడం చాలా శుభం. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చాలా ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యంగా ఈ రాశివారు అన్ని రంగాల్లో కూడా ఈ సంవత్సరం రాణిస్తారు. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. శుభం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత సానుకూలంగా ఉంటుంది. స్వయం నిర్ణయాలు పనికిరావు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళని సంప్రదించి ఆ మంచి చెడ్డల్ని 1కి 2 సార్లు ఆలోచన చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది.
అలాగే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే తీర ప్రాంత పట్టణ నివాసం ఉన్నవారందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగి జీవనం సాగిస్తారు. సముద్ర జలాల ద్వారా రాబడి సంపాదించే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా జల సంబంధంగా ఉండేటువంటి విషయాల పట్ల రాణింపు ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప విజయం సాధించడం కష్టం. క్రీడారంగం, విద్యారంగం, వైద్య రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా కీర్తి ప్రతిష్టలని పొందుతారు. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా, బంధువర్గంతో, మిత్రవర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక విరోధం రాకుండా అందరితో కూడా సానుకూలంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. సహనం ఉన్నవారే విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే సంయమనంతో ఉండాలి. అలాగే శనైశ్వరుడికి తైలాభిషేకం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వీరికి కలిసి వస్తుంది. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలని పొందుతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబపరంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని రంగాల్లో కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. శుభం.